అంటే నేనేనా లోకు, మీరు నాకు లోకు అవరా? మిగతా ఎవరికి వస్తే అందుబాటులో వాళ్ళే ఇస్తారు. ఊళ్ళో ఉన్నారో లేరో ఇవన్నీ మనం అందుబాటులో ఉంటే వాళ్ళే వస్తారు. మీరు కూడా విలేకరు గారు కాబట్టి అందుబాటులో ఉంటే ఫోన్ చేసి కొట్టండి. నా ముందే ఫోన్ చేసి తప్పేం లేదు. ఇప్పుడే ఫోన్ చేసి ఏమైతే నాని అడిగాను, ఒకసారి ఫోన్ చేయమన్నాడు, ఏంటి ఉంటున్నావా వెళ్ళిపోతున్నావా అని అడగండి, తప్పే ఉంది. ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా. ఎందుకు అందుకని ఫోన్ కలవట్లేదా? బిల్లు కట్టలేదేంటి? కానీ రీఛార్జ్ అయిపోయిందా? రీఛార్జ్ చేయండి ఒకసారి. నేనే పార్టీ తరపున 100 జరుగుతూ ఉంటాయండి. పార్టీ తరపున లోపల అంతర్గతంగా బోళ్ళని జరుగుతూ ఉంటాయి. అంతర్గతం అన్నీ ఏం చెప్పరు కదా. అంతర్గతంగా జరిగేవన్నీ చెప్తామా? చెప్పం కదా. అట్లాగే ఒకవేళ మీకు మిగతా వాళ్ళు సమాధానం రావట్లేదని అనిపించింది, నాని అడిగాయండి, నాని ఒకసారి ఫోన్ చేయమన్నాడు, ఏంటి ఉంటున్నావా వెళ్తున్నావా అని అడగండి, తప్పే ఉంది. అడిగండి, కొట్టేయండి, ఏంటి కొట్టండి, సరదా. ఎందుకు చేయకూడదు? నన్ను అడిగినప్పుడు నేను చెప్పాక కొట్టమని. మీరు నన్ను ఏమడిగారు? మా పార్టీలో ఏమని అడిగారంట మీరు? నేనేమన్నాను? మిగతా వాళ్ళు అందుబాటులో లేరేమో, వచ్చే ఇస్తారు అన్న. మీరు నన్ను అడిగినప్పుడు అంటే నేనేనా లోకు, మీరు నాకు లోకు అవరా? కాదండి, నేను కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలా. నేను కూడా అన్నా అంతర్గత తేలుతుందిగా. సందేహాలు ఎందుకు? నేను పేక మీద కట్టెట్టానా కర్ర ఎట్టానా? మీరు కూడా దబాయించి మాట్లాడద్దు సార్. మీరు విలేకరి, నేను రాజకీయ నాయకుడిని. ప్రెస్ మీట్ నేను మాట్లాడతాను. మీరు అధికారంలో ఉండి వచ్చారు బయటికి, మీరు అధికార పార్టీలో అంటకాగే వచ్చారు బయటికి. ఈ చెప్పే ఎంపీలందరితో కూడా మీరు తిరిగారు నిన్నదాకా ఆడుతూ తిరిగారుగా పక్కన కూర్చుని. మీకు తెలవనోడు ఎవడు ఫోన్ చేసి మాట్లాడమన్నా దానికోసమే. అరే మీకు సందేహాలు ఎందుకు మాట్లాడండి అని చెప్తున్నాను. నిన్నదాకా మీరు అధికారం అనుభవించారు, 2 నెలల క్రితం వెళ్ళారు మీరు బయటికి. మరి ఈ మాటలు ఎందుకు? మీరు అందరూ తెలుసు కదా, అందరితో అంటగాగారు, కుర్చీల్లో పక్కన కూర్చున్నారు కదా. ఫోన్ చేయండి. మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు. ఏడి మైక్ లేదు, ఎక్కడున్నాడు? నమస్కారం స్వామి, మైక్ ఏది? లేదు బా, ఉన్నాడు. అరే అందుకే బ్లూ మీడియా, రంగు కూడా బ్లూ. సో మన అందుకే సాక్షి అన్న, మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు, ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా. ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్. నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అమ్మా, నో ప్రాబ్లం. గుడ్ క్వశ్చన్. ఏం తమ్ముడు భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన. ఇంకేం కావాలి ఆధారాలు నీకు? సార్ ఋషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు. ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు, అంటే మీరే వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అదే దాదాపు ఒక 2 నుంచి 3 వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఒక్క రూమ్. అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు అంత రూమ్ అవసరం లేదు. నాకు కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద. అడ్డాగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.